చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్టే అని వారైనా చెప్పాలి, కాదనైనా చెప్పాలి. వాళ్ళు రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తోంది వాళ్లే కదా. వాళ్లే లేకపోతే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుందా? రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు ఉంటారా? వాళ్లే లేకపోతే వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితోనే కదా మనమంతా గౌరవిస్తున్నాం ఈరోజు రాజ్యాంగాన్ని. అలాంటి వ్యక్తులు మాట్లాడాలి. ఈ రాష్ట్రానికి దశ దిశ వాళ్ళు మాట్లాడాలి. అసలు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంన ఏం చెప్తాం మనం? ఏ ముఖ్యమంత్రి అయినా ఎలాంటి ప్రమాణ స్వీకారం చేస్తారు? రాగద్వేషాలకు అతీతంగా ఎటువంటి వివక్ష చూపనని ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా? వింటూనే ఉంటాం కదా మనం. ఒకసారి నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? ఇన్నాళ్లకు ఓ 9 నెలల తర్వాత అంటే పరిపాలన చేసి చూపించి ఇప్పటి వరకు చూపిస్తున్నదే మాటల రూపంలో బహిరంగంగా ఏమన్నారు? ఒక్కసారి ఆ 2 బైట్స్ వినిపించండి ప్లీజ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. నేను తెప్పించుకుంటున్నా, నేను అది కూడా చెప్పేస్తున్నా ఇక్కడ.